సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరులైన ఆంద్రెయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అను సహోదరుని యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాతకాలం యేసు ప్రభులు వారు సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అను సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. దేవుడు చూచే దేవుడు, దేవుడు కనులుండి చూసే దేవుడు. కాబట్టి లోకంలో తన పని కొరకు, సేవ కొరకు ఏం చేస్తారంటే చూసి ఎన్నుకునే దేవుడు. లోకంలో 3 రకాల సేవకులు ఉన్నారు. సేవకులు ఎవరంటే పిలువబడిన వారు, రెండవది మనుషుల చేత ఏర్పరచబడిన వారు, మూడవది తమకు తామై వచ్చిన వారు. కానీ ఈ ప్రాతకాల సమయంలో తమకై తాము వచ్చిన వారు ఏం చేస్తారంటే చాలా రోజులు సేవలో నిలబడలేరు. తమకై తాము వచ్చిన వారు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి తిరిగి లోకంలో కలిసిపోతారు. అయితే మనుషుల చేత పంపబడిన వారు ఎవరంటే వీరు ఫోర్స్ మీద ఏం పని లేదు సేవకన్నా పోరా అని అంటారు. మా ఇంటి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, మన మెనన్నట్టు ఆయనే. పాపం డిగ్రీలు చేసినాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పని లేదు, ఆటో నడుపుతుండేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేశారంటే ఏం పని లేదు కదా, సేవకన్నా పోరా శంషాబాద్కి అన్నారు. శంషాబాద్కి పోయి ఈరోజు సంస్థనే లొల్లి పెడుతూ తిరుగుతున్నాడు. ఇతను ఎవరంటే మనుషుల చేత పంపబడిన వారు. అయితే పిలువబడిన వారు ఎవరంటే మరి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మంచి హోదాలో ఉన్నప్పుడు, లేకుంటే మంచి ధనధాన్యాలతో ఉన్నప్పుడు దేవుడు వారిని చూస్తాడు. ఈ ప్రాతకాలం దేవుడు పేతురును సహోదరుడైనటువంటి ఆంద్రెయను చూశాడు. వీరు మంచి చేపలు పట్టే అనుభవం ఉన్నది. వీరికి వలలు ఏ సమయంలో ఎక్కడ వేసి చేపలు పట్టాలనే ఒక అనుభవము ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి వీరు ప్రభువు పిలిచినప్పుడు, ప్రభువు చూసినప్పుడు ఆ సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు ఆయన వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరు ఆయన కూడా తెలియదు. కానీ వెంటనే వారిని చూసి ఏం చేశారంటే వారు వల వేయుట చూచెను. వారు జాలరు. వారు వల వేసి చూశారు. ఎందుకు చూశాడంటే అనుభవం అనేది చాలా గొప్పది. అనుభవం. ఈ జాలరులకి చేపలు ఎక్కడ ఉంటాయి, ఏ సమయంలో వెళ్ళాలా, ఎప్పుడు పట్టాలనే ఒక అనుభవం ఉంది. కాబట్టి వీరు మనకి సేవకు పనికొస్తారని ప్రభు వారిని చూశాడు. దేవుడు ఏమిటి చూస్తాడంటే మన హోదాని, మన రంగుని, మన ఆస్తిని, మన అంతస్తుని, మన బ్యాక్గ్రౌండ్ చూడటం లేదు. మన యొక్క పనితనాన్ని, మన హృదయాన్ని, మన ప్రవర్తనను చూస్తాడు. వీరు నా పనికైతే పనికొస్తారు అని. కాబట్టి ఈ ఇద్దరు అన్నదమ్ములని ఫస్ట్ గా ఆ గలిలయ సముద్రంలో నడుస్తూ ఉన్నప్పుడు చూసి వారిని పిలిచాడు జాలరులు. ఆయన వారిని ఏం చేశాడంటే నా వెంబడి రండి. ఈ ఉదయకాలం మనం లోకంలో ఎవరి వెంట వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పని చేయాలనుకుంటే కూడా ప్రయోజనం లేదు. కానీ వారు కొద్ది రోజులు మనల్ని వాడుకుంటారు, తర్వాత వాళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు. అయితే ప్రభు వెంబడి చూసిన వారు, పిలువబడిన వారు ప్రభు వెంబడి ఉంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారు ప్రభువుని అంటుకొని
ఉంటారు. మన జూమ్ కుటుంబంలో మనం చూసాం. కొంతమంది సేవకులు వచ్చారు. ఏం చేశారంటే డబ్బు కొరకు మరొకరు వెంబడి వెళ్ళిపోయారు. వారు పిలువబడిన వారు కాదు గాని, హోదా కొరకు, ధనం కొరకు వారు వారి వెంబడి వెళ్ళిపోయారు. లోకం వెంబడి వెళ్ళిపోయారు. అయితే పిలువబడిన వారు ఇక్కడ జూమ్‌లో ప్రత్యేకంగా నలుగురున్నా, 10 మందున్నా ఆహ్, వీరిని చూసిన దేవుడు కాబట్టి జూమ్‌లో ఉంటూ ఆశీర్వాదకరంగా ఉంటున్నవారు వీరు. వీరికి ఒక అనుభవం ఉంది. వీరిని చూశాడు. కాబట్టి వీరిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారిని చూచి నా వెంబడి రండి, నేను మిమ్ములను నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేతును. చేపలు పట్టే వాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళు. వీళ్ళు వలలు వేసుకునే వాళ్ళు కాదు వీళ్ళు ఇప్పుడు. మనుషులను పట్టే జాలరులు. అంటే వీళ్ళు వారి యొక్క కులాన్ని చూడలేదు, వారి మతాన్ని చూడలేదు, వారి హోదాను చూడలేదు, వారి మంచి బిజినెస్‌ని కూడా చూడలేదు. కానీ వారు ప్రభువు చెప్పినప్పుడు తమ వలలను వదిలి వారు ఏం చేశారంటే ఆయన వెంబడి వెళ్ళిపోయారు. కాబట్టి వీరు ఎందుకు దేవుడు పిలుచుకున్నాడంటే వీరిని మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు. కారణం ఏంటంటే ఈ జాలరులకు ఓపిక ఎక్కువ. ఈ జాలరులకు ఎందుకు ఓపిక అంటే చేపలు పట్టేంత వరకు కాసుకొని కూర్చునేవారు, వెయిటింగ్ లో ఉండేవారు. అయితే వీరు ఆత్మలను సంపాదించేదానికి వీరు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి మనుషులను పట్టేదానికి పనికొస్తారని చెప్పి వారిని చూసి వారిని పిలిచాడు. నా వెంబడి రండి. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం కూడా సేవ చేయాలి అనుకుంటే దేవుని పిలుపు చాలా ముఖ్యం. కష్టాలొస్తాయి, బాధలొస్తాయి, రోగాలొస్తాయి. ఇంట్లో వారు కూడా మనల్ని లెక్క చేయరు. బయట వారు కూడా లెక్క చేయరు. పని పాట విడిచిపెట్టి సేవ అంటుంటారు. ఇవన్నీ సహించిన వాడు అంటుంది దేవుని వాక్యం, సహించిన వాడు జయిస్తాడంట. కాబట్టి ఈ ప్రాతకాలం పిలువబడిన వారు వీటన్నిటిని సహించుకొని ఒకరోజు ఆశీర్వాదకరమైన సమయాన్ని చూస్తాడు. కాబట్టి వారు వెంటనే మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే, 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 వెంటనే అంటే మరి ఇంకెప్పుడో రేపో ఎల్లుండో కాదు గాని అప్పుడే ఆ నిమిషం ముందే ఎప్పుడైతే ప్రభు పిలుపుని అందుకున్నారో, ప్రభు యొక్క స్వరాన్ని విన్నారు, ప్రభు యొక్క మాటకు లోబడి తమ వలలు విడిచారు, తమ వ్యాపారాన్ని విడిచారు, తమ ఇంటికి కూడా వెళ్ళలేదు, తమ తండ్రి కూడా చెప్పలేదు. కానీ వెంటనే అప్పుడే మరి ఏం చేశారంటే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి పిలువబడిన వారు ఏమిటిని చూడరు, ఇంకా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో పిలువబడిన వారు దేనిని చూడుకోకుండా దేవుని పని నమ్మకంగా చేసి, దేవుని పని యథార్థంగా చేసి, దేవుని పని విశ్వాసంతో చేసి తమ పరుగును తుదముట్టిస్తారు. మరి ఇంకొక గుంపు రెండవది ఏంటంటే ఆయన అక్కడి నుండి వెళ్ళి అక్కడేమో సముద్రం దగ్గర నడిచాడు. ఆయన గలిలయ సముద్రం నుంచి మరొక దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు జబదయి కుమారుడైన యాకోబు అను సహోదరుడైన యోహాను ఇక్కడ యోహాను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. ఎంత మంచి దేవుడు. యోహానును ఆ తర్వాత మరి యోహానును మరి అతని యాకోబుని ఏం చేశారంటే వారిని పిలిచారు. వీరెవరంటే చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు, తమ వలలు బాగు చేసేవారు. వీళ్ళేమో బాగున్న వలలు తీసుకొని సముద్రానికి వెళ్ళి చేపలు పట్టేవారు. వీరేమో చెడిపోయిన దానిని మనం ఇప్పుడు ఎవరు కుట్టించుకోవాలనుకోండి, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్పులు తెగిపోతే ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకునే వాళ్ళు. మన ఇప్పుడు కర్నూలులో ఉంటాడు ఆయన పెద్ద మనిషి, చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్ళి సువార్త బోధించినాక తర్వాత అతను చెప్పులు కుట్టే పని వదిలి సేవకు వచ్చాడు. కానీ పిలుపు లేదు, ఆశీర్వాదం లేదు. ఆయన మరి మంచిగానే సువార్తలు బాగా పాల్గొన్నాడు. కొంచెం ఆశీర్వదించే లోపల తిరిగి రిటర్న్ అయిపోయి సేవ వదిలిపెట్టి ఊరికనే సంఘాల్లో లొల్లి పెట్టుకొని తిరుగుతుంటాడు. ఈయన కూడా. ఈయన ఎవరంటే మనుషుల చేత ఏర్పరచబడిన వాడు. ఈ ఉదయకాలం మనం చూసుకున్న ఈ ఇద్దరు కూడా ఆయన అక్కడి నుండి వెళుతూ ఉన్నప్పుడు యోహానును యాకోబును చూసి వారు తమ వలలు బాగు చేసుకొని చుండగా వారు ఆ వలలను రిపేర్ చేసేవాళ్ళు.
ఆ వలలు చినిగిపోయిన దగ్గర, మరి తెగిపోయిన దగ్గర దాన్ని కట్టుకొని రిపేర్ చేసి మరి వారికి ఇచ్చి దాని ద్వారా జీవనోపాధి పొందిన వారు వీళ్ళు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరిని చూసినంటే చెడిపోయిన దాన్ని బాగు చేసే వారిని కూడా ఎన్నుకున్నాడు. ఎంత మంచి దేవుడో. వారికి విద్య లేదు, వారికి జ్ఞానం లేదు, ఎలాంటి డిగ్రీలు లేవు, ఎలాంటి హోదా లేదు. కానీ వారిని దేవుడు పిలుచుకున్నాడు. వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే బాగు చేసుకొనిచుండగా చూచి చూచి ఇప్పుడు అక్కడ చూచెను, ఇక్కడేమో చూశాడు. ప్రభు ఎంత మంచి దేవుడు. ఈ ప్రాతకాలం జూమ్ లో ఉన్న మనల్ని కూడా చూస్తున్న దేవుడు. మన హృదయాల్లో ఏముందో, మన మనసులో ఏముందో, మన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని ఇరుకులు ఉన్నాయో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, పిల్లల మాట వింటలేరు, పనిచేసే దగ్గర సమస్యలే, ఇంట్లో ఉంటే అన్ని సమస్యలను దేవుని పిల్లలను దేవుడు చూసే దేవుడు. ఎందుకు అనంటే కొన్ని సార్లు మనకి శ్రమలు రావటం మేలు. ఎందుకు అనంటే ఆ శ్రమలోనే మనము దేవుని దగ్గరికి సమీపిస్తాం. అయితే వారిని చూసి వారిని పిలిచెను. ఎంత మంచి దేవుడు. పిలిచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కనులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు. కానీ లోకంలో ఇంకా దేవుళ్ళు, దేవతలు, బాబాలు అని వారు ఉన్నారు. కానీ వారు ఇంతలా కనులున్నా, పెద్ద నోరున్నా, పెద్ద చెవులున్న వారికి వినేది లేదు, మాట్లాడేది. ఎంత గీ కొట్టుకున్నా మనం చూస్తుంటున్నాం. బీరు సుంకలమ్మని వారి ఇంటి ముందుకు వచ్చి డబ్బా 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 కొట్టుకుంటాడు. ఆ తర్వాత అడుక్కుంటాడు. అది ఎంత కొట్టుకుని ఏం బాబు కొట్టుకుంటావు అని చెప్పేదానికి ఇంట్లో వాళ్ళు వచ్చి ఆ బాబు సాల్వ్ చేయమ్మా అంట. ఆ చెవులుండి కూడా వినదు, కళ్ళుండి కూడా చూడదు. కానీ ప్రభువు అయితే ఈ వలలు బాగు చేసుకున్న వారిని చూసి పిలిచాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. నోరుండి మాట్లాడే దేవుడు. అందుకే ప్రార్థన చాలా ముఖ్యం. ఈ జూమ్ కుటుంబంలో ప్రత్యేకంగా ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చారు మన పెద్దలు. నిజంగా వారిని దేవుడు దీవించాలి. ఎందుకంటే ప్రార్థన లేని జీవితము వ్యర్థము. కూరలు ఉప్పు లేకుంటే ఎలాగైతే ఆ కూర టేస్ట్ ఉండదో, జీవితంలో ప్రార్థన అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి యేసు వారిని చూచి వారిని పిలిచెను. అక్కడ కూడా ఏమైందంటే వెంటనే ఇక్కడ వీరు కూడా వెంటనే అప్పుడే, ఇక్కడ కూడా వీరిని వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలనైనను, ఆస్తినైనను విడిచి నన్ను వెంబడించమంటుంది దేవుని వాక్యం. కానీ ఈ దినాల్లో మన సంఘాల్లో కూడా పెద్ద గౌన్ వేసుకున్న వాళ్ళని, సూట్ వేసుకున్న వాళ్ళని బాగా గౌరవిస్తారు. వాళ్ళకి అంతా బుక్ మెసేజ్లో వాళ్ళకి ప్రిపేర్ అయ్యి దేవుని వాక్యాన్ని మోకాళ్ళొంగి ప్రార్థన చేసి సంఘానికి బోధించడం అనేది లేదు. వాళ్ళ ట్రైనింగ్ లో అంతా మొత్తం బుక్ బోధనే వాళ్ళకి కదా. ఈ బుక్ బోధ వలన సంఘాల్లో ఆత్మీయత లేదు. పాటలు రావు, ప్రార్థన రాదు, వాక్యం రాదు. ఆయన ఏం చెప్తే దాన్ని వినాల్సిందే. కానీ మనమైతే పిలువబడిన వారు వెంటనే తమ తండ్రిని విడిచిపెట్టి, ధోనిను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత మంచి దేవుడు. పేతురును అలాగే దేవుడు పేతురును అలాగే మరి ఆంద్రేయను పిలుచుకున్నాడు. వారిని ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. మరి రెండవదిగా చూస్తే యోహానును యాకోబును పిలుచుకున్నాడు. యోహాను దేవుడు రెండవసారి రాబోతున్న దాన్ని రాసేదాన్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఎంత మంచి దేవుడు. కేవలము వారు ధోనిలను వలలను బాగు చేసుకునేవారు. వారిని దేవుడు పిలిచి వారిని ఆశీర్వదించి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేటి దినాల్లో సేవకులు తమకై తామైన వారు, మనుషుల చేత అయిన వారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు తిరిగి చందాలు వసూలు చేస్తారు. ఆదోర్లో ఒక పిల్లోడు ఉన్నాడు. వాడు ఏమిలో ఒక పేపర్ తీసుకుంటాడు, మ్యాటర్ రాసుకొని అంగడంగలు తిరుగుతాడు. అయ్యా నేను చర్చి కడతాను, చందాలు ఇవ్వండి. అయ్యా చర్చి కడతాను, చందాలు ఇవ్వండి అని. మేము ఒకసారి ఆ పెయింట్ షాప్ దగ్గరకు వచ్చినాం. అబ్బాయి చక్కగా వచ్చేసాడు. వచ్చి ఆయనకి సాయిబుకి ఇస్తే ఆయన చూసి, చూడు సార్ ఈ పిల్లోడు ఎవరు 2 వారాలకు ఒకసారి వస్తాడన్నాడు. చూస్తే ఆ పిల్లోడు మమ్మల్ని చూసి ఆ పేపర్ తీసుకొని పరిగెత్తుకుంటూ పోయాడు. కారణం ఏంటి అని అంటే దేవుని పేరు చెప్పి పిలుపు లేదు. వాళ్ళ ఇంట్లో ఒక కండిషన్ అంట, నీవు రోజుగా 500 తెస్తేనే ఇంట్లో ఉండాలా, లేకుంటే లేదు. సువార్త చేయరా బాబు అంటే ఇదినేమో అంగడంగడికి వెళ్ళి కలెక్షన్ చేస్తున్నారు. ఇలాంటి వారు సేవకులు కాదు, వీరు నిలవబడరు.
కానీ ఈ ప్రాతకాలం దేవుడు మరి మనలందరినీ కూడా మరి పేతురులాగా, ఆంద్రేయలాగా, యాకోబులాగా, యోహాన్లాగా పిలువబడిన వారమై విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు పరుగు పందెంలో లోకం వైపు, లోకాసుల వైపు చూడుకోకుండా యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. థ్యాంక్ యూ.